సో అంటే ఈ లక్షణాలు వచ్చినాయి అనుకుందాం. అంటే రాను రాను రాత చిన్నగా కావడం కావచ్చు, లేదా మీరన్న మలబద్ధకం కావచ్చు, నిద్రలో యాక్ట్ చేయడం కావచ్చు, వాసన లేకపోవడం కావచ్చు. సరే ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో మీరు అసలు పార్కిన్సన్ ఉంది ఇతనికి అని ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? పార్కిన్సన్స్ డిసీజ్ నిర్ధారించడానికి క్లినికల్ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో క్లినికల్గా చూసేది ఇవి మూడు ఇవి సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అంటే స్లోనెస్, స్టిఫ్నెస్. మేము చూసేటప్పుడు ఒక టెస్ట్ చేస్తాము, యూనిఫైడ్ పార్కిన్సన్స్ డిసీజ్ రేటింగ్ స్కేల్ అని. సో దాంతో అంటే చేతులు కదిలించడము, నెక్ దగ్గర మూవ్మెంట్ చేయడం, చేతి దగ్గర మూవ్మెంట్ చేయడం, స్టిఫ్గా ఉందా లేదా చూడడం, పట్టుకోకుండా లేవడము, నడక చూడడం, ఇవన్నీ చూసి దానికి ఒక టాబ్లెట్ లీవోడోపా, కార్బిడోపా అని డోపమిన్ రిలీజ్ చేసే మెడిసిన్ ఇస్తాం. సో దాంట్లో ఒక 30% ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్కోరింగ్లో. సో వాళ్ళు ముందు స్లోగా ఉన్నారు, ఆ టాబ్లెట్ వేసుకోగానే వాళ్ళు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చారనుకోండి, కన్ఫర్మేషన్ దట్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది అని అనుకుంటాం. దీంతో పాటు టెస్ట్లు చేస్తాము, బట్ టెస్ట్ అని ఈజ్ ఓన్లీ టు అంటే ఇప్పుడు వేరే జబ్బు లేదు అని నిర్ధారించడానికి టెస్టులు చేయాల్సి వస్తుంది. సో కొందరికి స్ట్రోక్స్ వచ్చినప్పుడు అంటే బ్రెయిన్ అటాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ ఉన్నా వాళ్ళకి కూడా ఇలా జబ్బు రావచ్చు, లేకపోతే ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నా వాళ్ళకి ఇలాంటి జబ్బు రావచ్చు. రేర్గా ఒక ట్యూమర్ ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ కనపడచ్చు. సో దాన్ని లేదు అని కన్ఫర్మ్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద బ్రెయిన్ చేస్తాం. సో ఇది ఎంఆర్ఐ బ్రెయిన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అంటే ఎంఆర్ఐలో ఏం కనిపించదు, కనిపించకపోతేనే అది పార్కిన్సన్స్ డిసీజ్, కనిపించింది అంటే వేరే జబ్బు అని అనుకుంటాం. ఈ మధ్యలో కొన్ని స్పెసిఫిక్ స్కాన్స్ వచ్చినాయి, అంటే డోపమీన్ అని పదార్థం బ్రెయిన్లో తగ్గడం వల్ల మనకి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది కాబట్టి ఒక డోపమీన్ రిలేటెడ్ స్కాన్ ఉన్నాయి, ఎఫ్ డోపా పెట్ ఆర్ ట్రోడాట్ స్కాన్. చాలా ఎర్లీగా అంటే జస్ట్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే సపోజ్ కొందరికి డౌట్ వస్తుంది, ఇప్పుడు సైకాట్రిక్ మందుల వల్ల, లేకపోతే కొన్ని వామిటింగ్ రాకుండా ఉండే మందులు, లివోసల్ఫరైడ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. సో దానివల్ల కూడా పార్కిన్సన్ లక్షణాలు వస్తాయి. అవి మందులు ఆపినాక కూడా ఒక 3-4 నెలల దాకా లేక 5-6 నెలల దాకా కంటిన్యూ అవ్వచ్చు. సో అంత లోపల సపోజ్ నిజంగా పార్కిన్సన్ జబ్బు ఉందా లేదా, ఇది మందుల వల్లనా లేదా అని కనుక్కోవడానికి ఈ స్కాన్స్ వాడతాం. సో ఇది వాడితే దాంట్లో ట్రోడాట్ ఆర్ ఎఫ్ డోపా పెట్లు డోపమీన్ అనే పదార్థం మనకి బేసిల్ గ్యాంగ్లియా అని బ్రెయిన్ లోపల 2 న్యూక్లియై ఉంటాయి. సో దాంట్లో ఆ డోపమీన్ తగ్గింది అని ఆ స్కాన్ మీద తెలిస్తే మనకి క్లియర్ కట్గా ఇది పార్కిన్సన్ డిసీజ్ అని తెలుస్తుంది. అలానే మాకు రీసెర్చ్ అప్పుడు సపోజ్ ఎవరైనా ఫ్యామిలీ జనుపరంగా కొందరికి పార్కిన్సన్ డిసీజ్ రావచ్చు. సో అప్పుడు ఆ జనుపరంగా వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తలో వచ్చే మెడిసిన్స్ కొత్తలో వచ్చే ట్రయల్స్ అంటే ఏమైనా మనం స్టడీ చేద్దాం అనుకుంటున్నాము, ముందే పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే ముందే మనకి తెలియాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్కాన్స్ వాడుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ద డయాగ్నోసిస్ ఇస్ మేడ్ అండ్ దెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.